అరే డెవాప్స్ తమ్ముళ్ళు ఎట్లుర్రా అండ్ సిస్టర్స్, అఫ్ కోర్స్ బిగ్ బ్రదర్స్, అందరూ బాగున్నారా? అరే నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి చూస్తున్నారా, యాంథ్రోపిక్ ఏఐ వచ్చిందని చెప్పేసి అందరూ చాలా భయపడుతున్నారా. జాబ్ చేస్తుండే వాళ్ళు అసలు మన జాబ్స్ ఉంటాయా పీక్తాయా అని, అసలు జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు అసలు మనకు జాబ్ వస్తుందా లేదా అని, అండ్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ చాలా అంటే చాలా భయపడుతున్నారా. కానీ ఈరోజు నేను ఒకటి చెప్తాను, కొంచెం కేర్ఫుల్గా వినండిరా. ఎవరు భయపడాలరా లైఫ్లో కానీ కెరియర్లో కానీ, రోజంతా ఏమీ చేయకుండా ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకుండా బిగ్ బాస్లు చూసుకుంటూ, బిగ్ బాస్ అనాలైసిస్ డిబేట్స్ చూసుకుంటూ, పనికి మాలిన పొలిటికల్ డిబేట్స్ చూసుకుంటూ, నువ్వు వాడి ఫ్యాను నేను వీడి ఫ్యాను అని చెప్పేసి సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్ గురించి డిస్కస్ చేసుకుంటూ, వాడేం చేస్తుండు వీడేం చేస్తుండు వీడు ఎట్లున్నాడు వాడు ఎట్లున్నాడు వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటూ సోది పనులతో టైంపాస్ చేసే వాళ్ళు భయపడాలరా. మనకెందుకురా భయం? మనం డెవాప్స్ ఇంజనీర్స్ రా. మనము డెవాప్స్ ఇంజనీర్స్ అంటే ఏంటి? లాస్ట్ 15 ఇయర్స్లో ది గ్రేటెస్ట్ టెక్నాలజీ ఐటీలో, ఐటీ మొత్తాన్ని చేంజ్ చేసిన టెక్నాలజీ కానీ, గ్యారంటీ రిజల్ట్స్ ఇచ్చిన టెక్నాలజీ ఏదైనా ఉంది అంటే అది డెవాప్స్ అండ్ క్లౌడేరా. ఒక్కసారి మీరే థింక్ చేయండిరా. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఐఆర్సిటీసీ కానీ, వేరే పాస్పోర్ట్ వెబ్సైట్స్ కానీ, ఎంసెట్ రిజల్ట్స్ వచ్చే వెబ్సైట్స్ కానీ ఎలా ఉండేవిరా? అసలు రెస్పాండ్ అయ్యేవా? బ్యాంక్కి వెళ్తే సర్వర్ డౌన్ అనేవాళ్ళు. మరి ఎందుకురా ఇప్పుడు ఇవి ఇంత స్ట్రాంగ్ అయ్యాయి? కోట్ల మంది వాచ్ చేస్తున్న వెబ్సైట్స్ ఎందుకురా డౌన్ అవ్వడం లేదు? ఎందుకురా ఇంత సెక్యూర్గా ఉన్నాయి అప్లికేషన్స్? ఇంత స్ట్రాంగ్గా ఎందుకున్నాయి? ఇంత డిఫెక్ట్స్ ఫ్రీగా ఎలా ఉన్నాయి అప్లికేషన్స్? వీటన్నిటికీ కారణం డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్స్ రా. మనకెందుకురా భయం? మనం క్రియేటర్స్ రా. మనం లైఫ్ సేవియర్స్ రా. మనం దేనికి భయపడాల్సిన అవసరమే లేదురా. మనది గ్యారంటీ టెక్నాలజీ రా. గ్యారంటీ రిజల్ట్స్ వస్తాయిరా. మనది ఇంప్లిమెంట్ చేస్తేనే కంపెనీస్ అన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ అయినాయిరా మనవి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోండి, లక్షల కోట్లు మింగేసింది అది. రిజల్ట్స్ ఏమో చాలా అంటే చాలా తక్కువ. ఓన్లీ ప్రొడక్టివిటీ పెరిగిందిరా అంతే అది. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే అది కూడా లేదు, మీరు గమనిస్తే. ఇక దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సర్లేతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సూపర్ స్టేబుల్ అయిపోయింది అనుకుందాం రా. అప్పుడు రెండు పాసిబిలిటీస్ రా. ఫస్ట్ పాసిబిలిటీ వచ్చేసి కల్కి సినిమాలో లాగా బాగా డబ్బులు ఉండేవాళ్ళు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇన్వెస్ట్ చేసిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వాటి వెంచర్ క్యాపిటలిస్టులు వాళ్ళు మాత్రం సపరేట్గా ఒక లోకంలో బతుకుతారా. మేబీ మనందరం పేదవాళ్ళు అయిపోతామేమో, మనందరం ఒక లోకంలో బతుకుతాంరా. ఏమైంది దానివల్ల? మన చుట్టూ మన వాళ్ళు ఉంటారు, ఏమవుతుంది? సరే, ఇంకొక పాసిబిలిటీ, మీరు ఈ సినిమా చూసింటే, ఈ సినిమాలో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ చేస్తుంది. ఎవరికి జాబ్లు ఉండవు, అందరూ పుట్టడమే బెడ్ మీద పుడతారు, బెడ్ మీదే పెరుగుతారు, బెడ్ మీదనే చేస్తారు. పళ్ళు దోముకోవడం బెడ్ మీదనే, టాయిలెట్ బెడ్ మీదనే, తినడం బెడ్ మీదనే, ట్రావెల్ బెడ్ మీదనే, ఎవ్రీథింగ్ బెడ్ మీదనే రా. ఉంటే ఈ 2 పాసిబిలిటీస్ ఉంటాయిరా. ఒకటి, మనం కట్టిక పేదవాళ్ళం అయిపోతాం, కానీ ఇలా ఏమైంది, నచ్చిన పని చేసుకుందాం బతుకుదాం. రెండోది, అందరం ఒకటేగా అయిపోతాం, బెడ్ మీదనే పడుకొని బెడ్ మీదనే చేస్తాం. ఎప్పుడో 25-30 సంవత్సరాల తర్వాత అసలు జరుగుతుందో లేదో గ్యారంటీ లేని టెక్నాలజీ, రిజల్ట్స్ గ్యారంటీ లేని టెక్నాలజీ గురించి మనం ఎందుకురా ఈరోజు భయపడడం? ఈరోజు గురించి ఆలోచిద్దాంరా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? చేసిన పని మళ్ళీ చేస్తున్నామా? ఆటోమేట్ చేద్దాం. కొంచెం ఏదైనా టైం ఉందా, ఏదైనా నేర్చుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం. మనం ఫుల్ ఫోకస్ ఇక్కడే పెడదాం. కానీ రోజుకి 8 గంటలే మనం పని చేద్దాం. ఆ 8 గంటలు సరిగ్గా పని చేయాలంటే ఏమేమి నేర్చుకోవాలో అవి నేర్చుకుందాం. రిమైనింగ్ టైం ఫ్యామిలీతో గడుపుదాం, ఫ్రెండ్స్తో గడుపుదాం. లైఫ్ చాలా ఉందిరా మనం చేస్తే. ఇట్లా భయపడుతూ కూర్చుని టైం అంతా భయపడడానికే వేస్ట్ చేస్తే మనం ఏం చేయలేమురా. మీరు ఏదైనా చూస్ చేసుకోండి రా. అది టెక్నాలజీయా, బిజినెస్సా, మీ 100% ఎఫర్ట్స్ పెట్టండి రా. రిజల్ట్స్ రాకుండా ఎవరు ఆపుతారో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపుతుందా, దేవుడు ఆపుతాడా? ఎవ్వరు ఆపలేరు అసలు. కానీ భయపడడం మాత్రం ఆపేయాలరా మనం ఫస్ట్. ఈరోజు ఒకటి వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది. ChatGPT వచ్చింది, 4 ఏళ్ళు అయిందిరా. ఏమైందిరా ChatGPT వల్ల? అంటే ప్రొడక్టివిటీ పెరిగింది, ఐ అగ్రీ. అంతకుమించి ఇంకేమైందిరా? ఏం కాదురా. మనం భయపడుతూ ఉంటేనే మనకు అన్ని భయాలు వస్తాయి. అదే మనల్ని సగం చంపేస్తుందిరా. మీరు ఎప్పుడు భయపడాలంటే, ఈరోజంతా నేను పనికి మాలిన పనుల కోసం టైం వేస్ట్ చేశానప్పుడు మాత్రమే మీరు భయపడాలరా. రోజు 8 గంటలు ఫోకస్ చేయండి, మీ వర్క్ పైనే ఫోకస్ చేయండి, ఐటీ జాబ్ పైనే ఫోకస్ చేయండి. రిమైనింగ్ టైం ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి, మంచిగా నిద్రపోండిరా. ఇంకా అంతకు మించి ఇంకేం అవసరం లేదురా. కానీ డెవాప్స్ అండ్ క్లౌడ్ టెక్నాలజీని నమ్మి స్ట్రాంగ్గా బిలీవ్ చేసిన వాళ్ళు మాత్రం ఎప్పటికీ ఏమీ భయపడాల్సిన అవసరం లేదురా. ప్రౌడ్గా ఫీల్ అవ్వండి రా. ప్రౌడ్ టు బీ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్ రా. మనం క్రియేటర్స్ అంతే. ఓకే, నో భయం, నథింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.